వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య మహిళలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్కతాలో ఓ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లోనూ అనేక దారుణాలు వెలుగు చూశాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలను షేక్ కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన జరిగింది. గుడివాడ మండలం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టి ఆ వీడియోలను కావాల్సిన వాళ్లకు షేర్ చేస్తున్న దారుణం సంచలనంగా మారింది. అమ్మాయిల వీడియోలను కొంతమంది అబ్బాయిలు కావాల్సిన వారికి షేర్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం. సుమారు 300కు పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు సమాచారం. గర్ల్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి సహాయంతోనే బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఈ దారుణాలకు తెగబడినట్లు తెలుస్తోంది. విషయం బయటపడిన వెంటనే విద్యార్థినులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఆందోళన నెలకొంది. తెల్లవారుజామున 3:30 గంటల వరకు హై డ్రామా వీడియోలు విక్రయిస్తున్నారంటూ బీటెక్ విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకొని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు. ఈ ఘటనకు ముఖ్య కారణంగా భావిస్తున్న విషయం బయటికి వచ్చింది. గతంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ జంట ఓయో రూమ్కి వెళ్ళారు. అక్కడ అమ్మాయితో ఒంటరిగా ఉన్న వీడియో రికార్డ్ చేసి తన ఫ్రెండ్కి షేర్ చేశాడు ఓ దుర్మార్గుడు. ఆ తర్వాత ఆ యువకుడు, అతని ఫ్రెండ్స్ కలిసి యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ తమకు హాస్టల్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు కావాలని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిని అమ్మాయిల బాత్రూంలో రహస్య కెమెరాలను ఇన్స్టాల్ చేసి వీడియోలు తీసి బాయ్స్కి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపు చేశారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని ప్రశ్నించారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్కు మరో విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థుల పోస్టులు పెట్టారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్పారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత దారుణానికి పాల్పడింది ఓ అమ్మాయి అని తెలియగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత నీచానికి ఒడిగట్టిందని వార్తలు వస్తున్నాయి. వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాలు గుర్తించిన అమ్మాయిలు వార్డెన్కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు డిలీట్ చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ కాలేజ్ హాస్టల్ యాజమాన్యంపై మండిపడ్డారు. అయితే ఎంతమంది అమ్మాయిల వీడియోలు తీశారన్న విషయంపై స్పష్టత లేదు. తాజాగా తమకు జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ చేయాలని విద్యార్థినులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.